ప్రత్యేకత ఏమిటంటే తెలుగు వాచకం తీయగానే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు 4 మాటలు కనపడతాయి. అదే నేను ఈ ప్రార్థనలో చెప్పాను. తెలుగు తల్లులు ఎంత గొప్పవాళ్ళు ప్రపంచంలో అందరి తల్లుల కంటే. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 మాటలనే మాకు నేర్పారు అని. ఏమిటి 4 మాటలు గొప్పతనం అంటే, అకారం కోసం అమ్మ, ఆకారం కోసం ఆవు, ఇకారం కోసం ఇల్లు, ఈకారం కోసం ఈశ్వరుడు అనడం అనేది మామూలుగా లెక్క. వీళ్ళు నేర్పాలి కాబట్టి అవే నేర్పక్కర్లేదు. ఏదైనా చెప్పచ్చు. అకారం అంటే అప్పడం అనొచ్చు, ఆకారం అంటే ఆంబూత్ అనొచ్చు, ఎవరొద్దన ఆనపకాయ అనొచ్చు. కేవలం పదార్థం నేర్పడం భారతీయ ఋషుల పద్ధతి కాదు. పదార్థంతో పాటుగా పరమార్థం నేర్పడం వారి విధానం. ఈవేళ పదార్థం నేర్చుకుంటాడు, తర్వాత పరమార్థం తెలుసుకోవాలి. అర్థం వేరు, పరమార్థం వేరు. అన్నం వేరు, పరమాన్నం వేరు. మామూలుగా తినేది అన్నం. పరమాన్నం అంటే క్షీరాన్నం. అందులో బెల్లం వేస్తారు, చాలా నెయ్యి వేస్తారు, చాలా కలుపుతారు. దాని విశేషం వేరు. అలాగే అర్థం వేరు, పరమార్థం వేరు. పరమమైన అర్థం తెలుసుకుంటే కానీ మనకి జీవితం అర్థం కాదు. ఆ జీవితార్థాన్ని, పరమార్థాన్ని కేవలం 4 మాటల్లో నేర్పిన ఏకైక జాతి తెలుగు జాతి, ఏకైక భాష తెలుగు భాష. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, ఈ 4 దేనికి ప్రతీకలు అంటే, ఏ మానవుడైనా మరణించేలోగా సాధించవలసిన 4 పురుషార్థాలకి ప్రతీకలు. హిందూ జీవన విధానంలో నువ్వెందుకు బతుకుతున్నావు అనంటే సమాధానం చెప్పలేకపోతే వాడు హిందువు కాదు, వాడు భారతీయుడు కాదు. సమాధానం చాలా స్పష్టంగా ఉంటుంది. నాకు ఒక గోల్ ఉందండి, ఆ గోల్ సాధించడానికి ఫుట్బాల్ ఆడేవాడు కూడా ఓ గోల్ ఉంటుంది, పెద్ద విషయం కాదు ఇది. ఓసారి గెలిస్తే నవ్వుతాడు, ఇంకోసారికి ఓడిపోతే ఏడుస్తాడు. ఓడిపోయినా గెలిచినా కూడా ఎప్పుడూ ఏడవకుండా నవ్వుతూనే ఉండగలగడమే నిజమైన గోల్. ఆ గోలు సాధించేది ధర్మార్థ కామ మోక్ష. నీ లక్ష్యం ఏంటంటే గెలవడం కాదు, గెలిచినా ఓడిపోయినా నవ్వుతూ ఉండగలవా, అది నీ లక్ష్యం. అందుకని ముందు ధర్మంతో మనం ఉండాలి. ఏది మన ధర్మం ఏదో మనం చేయాలి. ప్రతి వ్యక్తికి ఒక ధర్మం ఉంది. ఉపాధ్యాయుడికో ధర్మం ఉంది, విద్యార్థికో ధర్మం ఉంది. ఇవాళ విద్యార్థి ధర్మంలో విద్యార్థి లేడు, ఉపాధ్యాయుడి ధర్మంలోనూ ఉపాధ్యాయుడు లేడు. ఆశ్చర్యకరంగా ఉంది ఇవాళ వ్యవస్థ. ఇది కాకుండా ధర్మం